బ్లాక్ కాఫీ టైగర్ లో బ్లాక్ కాఫీ తాగుదాం కదా అడిగి సౌండ్ వస్తుంది బ్లాక్ కాఫీ సౌండ్ అనుకుంటా అంటే మీకు ఇప్పుడు కాఫీ కావాలా కాఫీ కావాలంటే కొంచెం ఇప్పించచ్చు కదండి మీరు ఏంటంటే కాఫీ మీరు తాగరా కాఫీ లేదు మీకు ఏమి ఇష్టం కాఫీ ఇష్టం టీ ఇష్టం నాకు మనుషులు బుర్ర తినడం ఇష్టం 100% అందుకే ప్రోమోలో వేసుకోండి ప్లీజ్ అందుకే పొద్దుగానే మిమ్మల్ని పట్టుకున్నా బుర్ర తినడానికి సో మీ సెకండ్ ఫిల్మ్ వచ్చేసి ఉయ్యాల జంపాలి కదా అన్నపూర్ణ స్టూడియోస్ పెద్ద బ్యానర్ తో వర్క్ చేశారు హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ బేసిక్లీ డిస్క్రైబ్ యువర్ స్టార్టింగ్ జర్నీ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక్కటే కాదు సురేష్ ప్రొడక్షన్స్ కూడా దాన్ని కలిపి రామ్మోహన్ గారు కలిపి ఎవ్రీబడి ప్రొడ్యూస్డ్ ఇట్ టుగెదర్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఫ్రెష్ ఫీల్ ఉండేది సినిమా కదా చాలా ఫ్రెష్గా ఉండేది అండ్ నాకు ఆ సినిమాలో మ్యూజిక్ సినిమా అనగా నా మ్యూజిక్ గుర్తొస్తుంది ఇప్పుడు కూడా కదా అది యాక్చువల్లీ వెరీ నైస్ మ్యూజిక్ సన్నీ ఎంఆర్ గారు ఈ కంపోజ్డ్ సాంగ్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బికాస్ అవికా గోర్ అప్పటికి మేము షూటింగ్ వెళ్ళినప్పుడు అసలు ఎంతమంది గుర్తుపట్టారంటే ఊరు వచ్చేసింది మొత్తం బికాజ్ బాలిక వధు చిన్నారి పెళ్లి కూతురు ఫ్యాన్స్ అంటే టీవీ వ్యూవర్షిప్ అసలు టీవీ వ్యూవర్షిప్ హ్యాస్ హ్యూజ్ బేస్ నాకు నేను అక్కడ అప్పట్లో బెంగళూరులో జాబ్ చేస్తున్నాను సో అక్కడి నుంచి బెంగళూరు టు వైజాగ్ బస్ అనుకుంటా బెంగళూరు టు వైజాగ్ బస్ పట్టుకుని మధ్యలో అమలాపురంలో దిగి అమలాపురం నుంచి రావులపాలెం ఒక 7 సీటర్ ఆటో ఎక్కి రావులపాలెంకి వెళ్ళి రావులపాలెంలో ఊరవతల ఒక చిన్న సెట్ టైప్ లో ఒక ఇంట్లో షూటింగ్ జరిగింది బ్లాగ్ ఏమైనా చేశారు అప్పట్లో ఎందుకంటే ఇంత ఉంది నాకు గుర్తుండదు బికాస్ సో మెనీ థింగ్స్ హ్యావ్ డన్ ఇప్పుడు ఈ టైంలో వ్లాగ్ చేస్తుంటే మీరు ఇంకా కాంటెంట్ క్రియేటర్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టేస్తుండే అలాంటిది ఏం చేయలేదండి ఓన్లీ స్క్రీన్ మీదే చేయాల్సింది చోట చేశారు దాని ముందు వెనకాల ఏం చేయలేదు ఓకే మీకు పెళ్ళైందా లేదండి చేసుకోరా మంచి అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకో ఇంట్రెస్ట్ లేదా ఎందుకు లేదు ఉంది అమ్మాయిలు చాలా భయంకరంగా ఉన్నారని భయపడుతున్నారా బయట భయంకరంగా ఉన్నారని చెప్పలేను కానీ కొంచెం చూజీ అయితే ఉన్నారు యు ఆర్ చూజీ ఆర్ అమ్మాయి ఇస్ చూజీ బోత్ బేసికల్లీ మీరు చెప్పండి మీరు వాట్ యు థింక్ ఆఫ్ మ్యారేజ్ ఒక మనిషితో యూ హ్యావ్ టు లివ్ యువర్ ఎంటైర్ లైఫ్ అంటే యూ షుడ్ ఫైండ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ జీల్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్ ఇస్ వాట్ ఐ ఫీల్ అట్లాంటి వాళ్ళు దొరకడం ఈ మధ్యలో చాలా ఏమో మా ఫ్రెండ్స్ కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లలు పుట్టేసి వాళ్ళు చాలా వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది బట్ వన్స్ యువర్ కిడ్స్ ఆర్ బోర్న్ నెక్స్ట్ 20 years you dedicated to them where are you is my question so you want to explore yourself before getting married antena so how do you explore yourself మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకుంటారు ఫస్ట్ we should earn money career set అవ్వాలి ట్రావెల్ చేయాలి solo traveling or group traveling or some travel you have to do ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు మీరు I have not traveled as such but I want to like I have a bucket list once my bank account is full with money with my bank account ఏంటంటే ఆవిడకి విలేజ్ ఏ ఉంది ఆవిడకి సో ఇట్లా టిక్ 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 చేస్తే వెళ్ళిపోతా ఇప్పటివరకు ఎక్కడ ట్రావెల్ చేశారు So I've been to Kerala, I've been to Goa obviously everybody has been I know you have also been to Goa no Goa అయిపోయింది సౌత్ లో I've covered north బాకీ ఉంది and my first international is బాకీ అన్నమాట so that I have to tick it off but that will be with my own hard earned money not with my parents money or something very like good so that is one bucket list I have ఇంకా చాలా ఉన్నాయి బాలి మాల్దీవ్స్ అని కొంచెం ఎవరైనా ప్రొడక్షన్ దొరికితే నాకు మీరు చెప్తుంటే నాకు మీరు చేసిన ఒక రీల్ గుర్తొచ్చింది ఏం రీల్ గుర్తొచ్చింది లేదు తీయండి రా నా ఫోటోలు తీయండి రా ఎందుకు వచ్చారా ఎందుకున్నారు మీరు అసలు మీకు ఎందుకున్నారు మీరు ఎందుకు వస్తారే ట్రిప్ కి ఫోటోలు తీయకుండా అని చెప్పి ఇప్పుడు మనం ఒక ట్రిప్ కి వెళ్తున్నాం అంటే మీరు ప్లీజ్ దయచేసి మీరు సృష్టి సాంబ్రాణి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి సృష్టి_సాంబ్రాణి సాంబ్రాణి ఫాలో అవ్వండి అన్ని ఫ్రస్ట్రేటెడ్ రీల్సే ఏంట్రే వాట్రే దిస్ పీపుల్ టైం కి రారే వాట్రే దిస్ పీపుల్ నాట్ క్లికింగ్ ఫోటోస్ రే వాట్రే దిస్ పీపుల్ so much frustration see first thing when you are going to a trip you are spending so much money until unless it's not on some production or not some sponsored trip you are spending your own money
సో యూ ఆబ్వియస్లీ హ్యావ్ టు క్లిక్ పిక్చర్స్, క్యాప్చర్ మెమరీస్. నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను అనుకోండి, మా ఫ్రెండ్స్ అంతా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. బికాస్ ఐ బిన్ ఆన్ ట్రిప్ టు గోవా విత్ మై యంగర్ బ్రదర్ హూస్ లైక్ 8 years younger than me. వాడు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు తెలుసా మీకు, కెమెరా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఫోటోలు తీయడానికి వచ్చానా. సో యూ హ్యావ్ టు క్లిక్ ఫోటోస్ ఆర్ డూ సంథింగ్, నో క్రియేట్ కాంటెంట్, బికాస్ డబ్బులు వసూలు అవ్వాలి కదా మనకి ఎండ్ ఆఫ్ ద డే. You can't go and sleep there, sit in one place. Okay, you have your me time, but you have to do other. ఇప్పుడు మీరు షూటింగ్ వెళ్తారు ఇక్కడ అక్కడ అదర్ సిటీస్ ఆర్ సంథింగ్, డోంట్ యూ ఎక్స్ప్లోర్ ద ప్లేస్ ఆర్ డూ యూ సిట్ ఇన్ షూటింగ్ స్పాట్ ఆఫ్టర్ యువర్ షూట్ ఆర్ వాట్ ఎవర్? అంటే మేము ఉన్నది ఒకటే జిందగీ షూట్. యూ వెంట్ టు దట్ ఊటీ, నో? ఊటీ, హౌ వాజ్ ఇట్? ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఎక్స్ప్లోర్ చేసిన టైం ఉండదు ఐడియల్లీ స్పీకింగ్, బికాస్ ఒక టైట్ షెడ్యూల్ ఉంటుంది మాకు. అన్లెస్ అంటే ఒక్క రోజు కానీ 1 day ఏదైనా వెదర్ వల్ల గ్యాప్ వస్తే తప్ప. వెదర్ వల్ల గ్యాప్ వస్తే వర్షం పడింది అనుకో బయటకు వెళ్ళలేము, రూమ్లోనే ఉంచాం. బట్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఏదన్నా అవుట్డోర్ షూట్ ఇస్ ఆల్వేస్ ఫెంటాస్టిక్. రామ్ పోతినేని ఇస్ అ డార్లింగ్. లైక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? హీ ఇస్ అమేజింగ్ పర్సన్ అండి. అంటే హీ ఈస్ వెరీ కాంటెంట్ విత్ వాట్ హీ హ్యాస్. లైక్ అంటే చాలా he has very close circle. Introvert? In a way, yeah, but it's very, if you get to know him, he's a fantastic person. Okay. And amazing sense of humor he has. మామూలుగా ఏడు మీద అంటే నాకంటే ఎక్కువనా అంటే you just told me that I have good లెవెల్ ఆఫ్ సర్కాజం. ఓకే, మనల్ని మనం పొగడుకోవద్దు. నన్ను బేసికల్లీ మీ హ్యూమర్ మొత్తం సర్కాస్టిక్ హ్యూమర్, మీ మొత్తం సర్కాజమే. ఓకే, సో అక్కడ విట్ కి సర్కాజం కి తేడా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు యువర్ అదర్ కో యాక్టర్స్, శ్రీ విష్ణు గారు కానివ్వండి లేకపోతే అదర్ కో యాక్టర్స్, టెల్ మీ హూస్ ద మోస్ట్ సర్కాస్టిక్ అకార్డింగ్ టు యూ? అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. శ్రీ విష్ణు భయ్యా ఇస్ మోర్ ఎటకారం, ప్రాపర్ భీమవరం ఎటకారం ఉంటుంది. అండ్ అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఆయన. సో పీపుల్ కొంచెం టేక్ టైం, అందరు మీలానా అలా ఉండరు కదండి. అంటే మనం ఇట్లా కలిసిన 2 hours 1 hour కి ఇట్లా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లా అయిపోవడం, #best friends forever. బెస్ట్ ఫ్రెండ్స్ అంట నా ఈఎంఐ ఆవిడే కడుతుంది నెక్స్ట్.